హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చూడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి వేస్ట్గా ఉన్నటువంటి ఆయిల్ క్యాన్స్ని ఏ విధంగా మొక్కల కోసం కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు, అలాగే ఏ విధంగా వీటిని ఒక మంచి క్రాఫ్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఈ ఆయిల్ క్యాన్స్ని వచ్చేసి మనం చిన్న చిన్న మొక్కలు అంటే చిన్న కూరగాయల మొక్కలు కానీ లేదంటే చిన్నగా ఉన్నటువంటి షో ప్లాంట్స్ని కూడా వీటిలో పెంచవచ్చు అనమాట. ఈ 5 లీటర్స్ క్యాన్స్ కాబట్టి ఈజీగా వెజిటబుల్స్ కానీ లేదంటే షో ప్లాంట్స్ కానీ పెరుగుతాయి అన్నమాట. ఇందులో మనము ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చండి. అలాగే జ్యూస్ కోసం యూస్ చేసేటువంటి గోధుమ గడ్డిని కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆయిల్ క్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను. అలాగే పెన్సిల్ తోటి ఒక షేప్ అంటూ మనకి ఏ షేప్ అయితే కావాలో దాన్ని అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఒకసారి మనకి షేప్ కరెక్ట్గా వచ్చేసాక మార్కర్ తోటి మనం ఇంకొద్దిగా తిగ్గా గీసుకుంటే కట్ చేసేటప్పుడు మనకి షేప్ అవుట్ అవ్వకుండా చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో అలాగే ఇలాంటి నైఫ్స్ కూడా మనకి డీమార్ట్స్లో లేదంటే బుక్ స్టాల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో ఇది కట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట, లేదంటే చేయి తెగే అవకాశం చాలా ఉంటుంది. సో ఇలాగ జాగ్రత్తగా కట్ చేసేసుకొని ఇలాగ మనకు వచ్చిన షేప్ని ఇలాగ తీసేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి నైఫ్ కనుక లేకపోతే వెజిటబుల్ కట్ చేసేటువంటి నైఫ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ నైఫ్ని కనుక యూస్ చేసేటట్టుంటే కొద్దిగా క్యాండిల్ వేడికి చూయించేసి కట్ చేసామంటే తొందరగా తెగుతుందన్నమాట. సో ఈ షేప్ని కొద్దిగా హైలైట్ చేయడానికి నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కూడా అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి. అది కూడా 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో చూస్తున్నారు కండి, నేను షేప్ చక్కగా రావడానికి బ్రష్ తోటి ఇలాగా షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. సో ఇలాగ మొత్తం అంతటిని కూడా మనకు ఈ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ యూస్ చేసామంటే షేప్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది, చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో మీకు నచ్చినట్టుగా ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ని యూస్ చేసేసి మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ తోటి దీన్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రెండు వైపులో కూడా ఇలాగ వింగ్స్ని అయితే డ్రా చేశాను అనమాట. సేమ్ ఈ వింగ్స్ కూడా అవుట్లైన్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ను అలాగే లోపల వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ని యూస్ చేసేసి ఇలాగ వింగ్స్ని అయితే హైలైట్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఈజీగా మనము ఇలాగా మొక్కల కోసం వేస్ట్గా ఉన్నటువంటి ఆయిల్ క్యాన్స్ తోటి ఇలాగా పాట్స్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. వన్స్ ఇదంతా కూడా అయిపోయాక మనం ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టేసామంటే ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే బాగా డ్రై అయిపోతుంది, అంటుకోదనమాట. అలాగే ఈ ఆయిల్ క్యాన్స్ వచ్చేసి కొద్దిగా థిక్గా ఉంటాయి కాబట్టి ఎండలో ఉన్నా సరే మినిమం అయితే 5 ఇయర్స్ అయితే లైఫ్ వస్తాయి అన్నమాట వీటిలో. సో మనం వీటిలో రెగ్యులర్గా ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. అలాగే కొన్ని రకాల కూరగాయలని అలాగే కొన్ని షో ప్లాంట్స్ని కూడా మనం ఇందులో పెంచుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మొక్కల్ని పెంచేటప్పుడు ఫస్ట్ వచ్చేసి కింద అయితే అడుగున హోల్స్ అయితే చేయాలండి, లేదంటే వాటర్ పోసినప్పుడు అలాగే నిల్వ ఉండి మొక్కలు చనిపోతాయి అన్నమాట. కాబట్టి చిన్న హోల్ ఒకటైతే పెట్టుకోండి. సో పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి కింద చిన్న స్టోన్స్ కానీ లేదంటే పీచు లాంటిది కానీ వేసేసుకొని తర్వాత మట్టిని ఫిల్ చేసుకొని తర్వాత మొక్కల్ని పెంచుకోండి. సో ఇలా పెంచుకున్నారంటే ఇన్ కేస్ వానల్లో పెట్టినా సో ఈజీగా వాటర్ అంతా డ్రైన్ అవుట్ అవుతుందన్నమాట. సో చూసారు కదండి, ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ ఆయిల్ క్యాన్స్ని పడేయకోకుండా మనం ఎంత చక్కటి పార్ట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే లుక్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.